బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎల్డీ నేత కపిల్ వాయ్ దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి కూలుస్తున్నాడు అంటూ దిలీప్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు మంత్రి పదవి ఇస్తానని రాజగోపాల్ ను మోసం చేశారు అంటూ కూడా దిలీప్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజగోపాల్ తో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ, రాజగోపాల్ రెడ్డి సత్తా నాకు తెలుసు, సీఎం రేవంత్ దగ్గర డబ్బులు అయిపోయాయి, నల్గొండ బిడ్డే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడంటూ కూడా దిలీప్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. సో దిలీప్ కుమార్ చెప్పినట్టు ఆ పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయో లేదో మా ప్రతినిధి క్రాంతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం చూస్తున్నాము దిలీప్ కుమార్ అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? నిజంగా దిలీప్ కుమార్ చెప్పినట్టు ఈ సిచ్యువేషన్స్ అన్ని తెలంగాణలో కనిపిస్తున్నాయా ప్రజెంట్? మౌనిషా, కపిల్ వాయ్ దిలీప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే కపిల్ వాయ్ దిలీప్ కుమార్ సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, అంతకుముందు బీజేపీ, అంతకుముందు రాజకీయ ప్రస్థానం కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎలిమినేటి మాధవ్ రెడ్డితో ఆయన సెక్రటరీగా ప్రయాణించడం ప్రారంభమైంది. అనంతరం కేసీఆర్ కు కూడా సుదీర్ఘ కాలం పాటు ఆయన అనుచరుడుగా ఉన్నాడు. ఒకానొక దశలో హన్మకొండ టికెట్ ఆశించి భంగపడ్డ కపిల్ వాయ్ దిలీప్ కుమార్ అనంతరం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కూడా విమలకతో కలిసి పనిచేశారు. అయితే ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ ను టార్గెట్ చేసినట్టుగా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య ఉన్న వైరాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి చాలా కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఫలితం ఏమైనా అనుకున్న స్థాయిలో రాకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అని చెప్పొచ్చు, లేదా సీనియర్లు అని చెప్పొచ్చు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి పదవిపై ఎప్పటి నుండో కన్నేసి ఉన్నారు అనేటువంటి భావం చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఒక కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద తిరుగుబాటు వస్తుంది అనేటువంటిది మాత్రం కాస్త నమ్మడానికి దూరంగా ఉన్నటువంటి విషయం. నిజానికి కాంగ్రెస్ పార్టీలో కొంత వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు భిన్నమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి ప్రతి నాయకుడు కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా తమకు ఉన్నటువంటి అభిప్రాయాలను బాహాటంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఇది ఒక జాతీయ పార్టీ. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వీళ్ళంతా ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ను కూలదోసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కనిపించడం లేదు. సో ఇప్పుడు దిలీప్ కుమార్ చెప్పినట్టే ఆ పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయంటే గనక ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి నిజంగానే ఈయన అన్నట్టు ప్రభుత్వాన్ని మార్చే అంత కెపాసిటీ ఉందనుకోవచ్చా? నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక బలమైన ఆర్థిక వ్యాపారవేత్తగా తన ప్రస్థానం మొదలుపెట్టి తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు 2009లో. అప్పటి నుండి వాస్తవానికి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ హవాస్ అవుతుంది. వీళ్ళకి ప్యారలల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి నాయకులు కూడా అక్కడ క్రియాశీలకంగా వీళ్ళకన్నా ముందు నుంచి కూడా ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి విషయంలో వాస్తవానికి రేవంత్ రెడ్డి ఒక చిన్న హామీ అనేటువంటిది నెరవేర్చుకోలేదు అనేటువంటిది మాత్రం సుస్పష్టం. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల టైంలో భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ రెడ్డికి అప్పట్లో టికెట్ కేటాయించారు. ఆ సీట్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మునుగోడు నుండి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో స్థానం దక్కుతుంది అనేటువంటి ఒక ప్రామిస్ అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి చేశారు. ఇది మాత్రం వాస్తవం. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 15 మంది మంత్రుల్లో కేబినెట్ లో వాస్తవానికి 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది సీఎంతో కలిపి. కానీ ఇప్పటికీ 2 దఫాలుగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఒకసారి, అనంతరం మరొకసారి ఒక 4 నెలల క్రితం కూడా కేబినెట్ విస్తరణ జరిగింది. కేబినెట్ విస్తరణలో మొత్తం 15 మంది ఇప్పటి వరకు సెట్ అయ్యారు మంత్రులు. ఈ 15 మందిలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే 4 ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీని ఒక రెడ్ల పార్టీగా, లేకపోతే అగ్రవర్ణాల పార్టీగా ప్రతిపక్షాలు ఇప్పటికీ చిత్రించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. కానీ ఇలాంటి నేపథ్యంలో మరొక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, అది కూడా నల్గొండకు సంబంధించి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నల్గొండ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడే,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయాన రాజగోపాల్ రెడ్డికి అన్న, అంటే ఒకే ఇంట్లో ఈ ఇద్దరికి మంత్రి పదవులు అనేటువంటిది కూడా విమర్శలకు దారితీస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయ సర్కిల్స్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం రాజగోపాల్ రెడ్డికి వాస్తవానికి సీనియర్ నాయకుడు, మంత్రి స్థాయి కలిగినటువంటి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు. ఒకనొక టైంలో పిసిసి అధ్యక్ష రేస్ లో రేవంత్ రెడ్డితో సమానంగా కూడా పోటీ పడ్డారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడడం, బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీ మునుగోడు ఎలక్షన్స్ లో ఆయన వ్యతిరేక ఫలితాన్ని చూడడం, ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ ద్వారా రాజకీయం సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టుల ప్రభావం, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం లాంటి చారిత్రక ఘట్టాలకు వేదిక అయినటువంటి నల్గొండ జిల్లా నుండి బీజేపీ లాంటి ఒక మతతత్వ పార్టీగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే మొన్నటి 2023 ఎలక్షన్స్ కు కొద్ది రోజుల ముందే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, మునుగోడు టికెట్ ఆయన కేటాయించడం, ఆయన ఘన విజయం సాధించడం లాంటివి మనం చూసాం. అయితే వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డితో పాటు చాలా మంది నాయకులు, చాలా మంది కూడా ప్రతి జిల్లాకు సంబంధించిన, ఇప్పుడు నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుండి దొంతి మాధవరెడ్డి కావచ్చు, ఆయన కూడా సీనియర్ నాయకుడు. కానీ ఆయనకు కూడా రెడ్డి సామాజిక వర్గం అనేటువంటిదే క్యాబినెట్ బెర్త్ దక్కకపోవడానికి ఒక కారణంగా చెప్తూ వచ్చారు. అలాంటి పరిస్థితే ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి దగ్గర కూడా అదే విషయం ఉంది. ఒకవేళ కనుక రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి కేటాయించాలంటే తన అన్న వెంకటరెడ్డి త్యాగం చేయాల్సి ఉంటుంది అనేటువంటి కామెంట్స్ కూడా గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనే మంత్రి పదవిలో కేబినెట్ లో అవకాశం దక్కకపోవడానికి ప్రధాన కారణం. అయితే ఆయనతో పాటుగా కొంతమంది, అనిరుద్ రెడ్డి రీసెంట్ గా చూసాం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే ఆయనే కావచ్చు, మేము ఇంకా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఆయన కూడా ప్రభుత్వానికి బాహటంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన స్థాయిలో కామెంట్స్ కాకపోయినా వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి రాజకీయంగా, ఆర్థికంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి విషయాలను వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా బాహటంగానే చెప్తూ వస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా సీనియర్ లీడర్ కావడం వల్లనే అది సాధ్యమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ను చీల్చడం అనేటువంటిది అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఒక రకమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ నుండి చీల్చినా, ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డికి ఇప్పుడున్నటువంటి మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు, 64 మంది అప్పటి 2023 ఎలక్షన్స్ లో గెలిచారు. అనంతరం శ్రీ గణేష్ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలిచారు. టోటల్ గా 65 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా 60 మంది కావాలి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి 30 మందితోని పార్టీ చీల్చే పరిస్థితి ఉంటుందనేటువంటి నమ్మకం అయితే ప్రస్తుతం తెలంగాణలో ఏ రాజకీయ విశ్లేషకులు కూడా ఆమోదించట్లేదు. అసంతృప్తి ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చివేసే అంతటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి లేవని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. సో మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎల్డి నేత కపిల్ వాయ్ దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, అలాగే ప్రభుత్వాన్ని రాజగోపాల్ రెడ్డి కూలుస్తాడని కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకసారి ఆయన చేసిన వ్యాఖ్యలు చూద్దాం. చెప్పాల్సిన అవసరం లేదు. మన నల్గొండ బిడ్డడే పాపం కోమటి రాజగోపాల్కు నేను ఉన్నా ఆయన ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకుపోయాడు. ఆయనకు ప్రామిస్ చేశాడు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలే, 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా అని. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీపరుడు. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు. ఆయన సామాన్యుడు ఏం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేంది లేదు, మనకే చెప్పాడు. ఇంట్లో పండుకునేది బెటర్. 3 months లోపల మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి నెట్టివేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా